హైదరాబాద్లోని వీధి వీధిన వాడవాడన గల్లి గల్లిన మండపాల్లో కొలువైనటువంటి వినాయకులు లంబోదరునిగా వినాయకునిగా ఏకతండునిగా వక్రతండునిగా పూజలు అందుకున్నటువంటి నవరాత్రుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథులు ఈరోజు నిమజ్జనం కోసము సాగర తీరానికి తరలి వెళ్తున్నారు. 9 రోజుల పాటు ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో ఎంతో నిష్ఠతో పూజలు చేసినటువంటి భక్తులు అంతే నిష్ఠతో అంతే భక్తితో అంతే శ్రద్ధతో ఈరోజు వినాయకుల్ని నిమజ్జనానికి సాగర తీరానికి తరలిస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్లో వినాయక నిమజ్జనం అన్నా వినాయక చవితి అన్నా కానీ గుర్తొచ్చేది అందరూ కూడా ఎదురు చూసేది భక్తులంతా కూడా ఆసక్తిగా చూసేది ప్రధానంగా 2 ప్రాంతాల్లోని వినాయకులు. ఒకటి ఖైరతాబాద్ బడా వినాయకుడు, అదేవిధంగా 2 బాలాపూర్ వినాయకుడు. ఈ 2 వినాయకులకు కూడా ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే వినాయక చవితి అన్న వినాయక నిమజ్జనం అన్న రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేటువంటి వినాయకులు ఈ ఖైరతాబాద్ వినాయకులు, అదేవిధంగా వినాయకుని కోసం, అదేవిధంగా బాలాపూర్ వినాయకుని కోసం. ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమై ఒక్క అడుగు ఎత్తులో ఏర్పాటు చేయడం ప్రారంభమై ఇప్పటి వరకు ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి ఏటా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ ఈ వినాయకుని ఎత్తును పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని ఎత్తైనటువంటి వినాయకునిగా చెప్పుకుంటారు. కాబట్టి ఎత్తైనటువంటి వినాయకుని కోసం ఈరోజు ఈ ఏడాది ఏ ఆకారంలో ఏర్పాటు చేస్తారు, ఏ రూపంలో ఏర్పాటు చేస్తారు, ఎంత ఎత్తులో ఏర్పాటు చేస్తారు అనేటువంటి దానికోసము ప్రతి ఏటా భక్తులు ఎంతో ఆసక్తిగా ఎంతో ఉత్కంఠగా వినాయకుని కోసము భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా బాలాపూర్ వినాయకుడేమో ఈ వేలంపాటలో రికార్డు సృష్టిస్తారు. అయితే ఈ 2 శోభాయాత్రలు కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ఖైరతాబాద్కు సంబంధించినటువంటి వినాయకుని శోభాయాత్ర ప్రారంభమైంది, సాగర తీరం వైపు కొనసాగుతూ ఉంది. వేలంపాట ముగిసిన తర్వాత మధ్యాహ్నానికి ఇక్కడ బాలాపూర్కు సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ బాలాపూర్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి శోభాయాత్ర ఈ మోజంజాహి మార్కెట్ గుండానే కొనసాగుతుంది. ఈ శోభాయాత్రకి ప్రధానమైనటువంటి కూడలి ఈ మోజంజాహి మార్కెట్. ఇక్కడ ఇటు గోషామహల్ నుంచి ఇటు ఐఎస్ సదన్ నుంచి ఈ అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి వినాయకులు ఈ కూడలి గుండానే ప్రయాణిస్తారు. సో ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి వినాయకులకి ఘన స్వాగతం పలికేందుకు భాగ్యనగర ఉత్సవ సమితి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసింది. మరి కాసేపట్లోనే ఇక్కడికి శోభాయాత్ర చేసుకునేటువంటి అవకాశం ఉంది. బాలాపూర్లో అక్కడ వేలంపాట ముగిసిన తర్వాత ఈ ప్రధానమైనటువంటి శోభాయాత్ర ఎంజే మార్కెట్ గుండా కొనసాగేటువంటి అవకాశం ఉంది. పవన్ రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి అయితే వడివడిగా ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు ఇంతవరకు చూసాం. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా తెలుసుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి ABN.